వాళ్ళు గనక లాయర్స్, డాక్టర్స్, అలాంటి పొలిటీషియన్స్, కార్పొరేటర్ నుంచి పెద్ద పెద్ద మంత్రుల దాకా మన సనాతన ధర్మ ప్రేమీలు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలంటే కుంభమేళ, అంతే కదండి. ఒక సన్యాసి ఎంత చక్కగా ఎన్నో కోట్ల మంది చక్కగా స్నానం చేసేటట్టుగా మేనేజ్ చేయగలిగారు. ఆ మార్పు తీసుకురావాలి అంటే మన వాళ్ళు మన భారతదేశంలో చదువుకొని మనం సిస్టంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనము మార్పు అనేది తీసుకురాగలుగుతాము. అదే మనకు రాముల వారు కూడా చెప్పారు. ఎప్పుడన్నా మీరు చూడండి, రామచరిత్ర మనం గనక చూస్తే శ్రీరాముడు తన భార్యను వదిలేశాడు, అయోధ్యను వదిలేశాడు, తమ్ముళ్ళని వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. కానీ తన చేతుల్లో ఉన్న ఎప్పుడు ధనుష్య బాణాన్ని మాత్రం తను ఎప్పుడు వదులుకోలేదు. అలాగే మనం ఏం వదులుకోకూడదు అంటే మన కర్మాని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. మన తేజస్సు, మన కర్మ, అది ఎప్పుడు కూడా వదులుకోకుండా మనము ఆ ధైర్యంతో స్వధర్మే నిధనం శ్రేయ అని చేసుకుంటూ పోతామో అప్పుడే మన సమాజము సంతోషంగా మారుతుంది. మన సమాజంలో